హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చికెన్ నెక్స్ట్ అండి. ఇవాళ స్పైసీగా గుంటూరు గోంగూర మటన్ ఎలా ఉందో చూడండి. ఒక్కసారి ఇలా చేసుకుంటే ఒక్కసారి చేసుకున్నారంటే మీరు లైఫ్ లాంగ్ ఇలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సూపర్ టేస్ట్ అండి. గుంటూరు స్పెషల్. ఆంధ్ర వాళ్ళు అంటే మనకి ఆటోమేటిక్గా తింటారు. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ మొత్తం ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ బండి తీసుకొని ఇట్లాగా మనం గోంగూర అనేది ఫస్ట్ కడుక్కోవాలండి. లేకపోతే ఇలా ఇసుక ఉంటుందన్నమాట. ఇసుక అనేది లేకుండా వాటర్లో బాగా కడుక్కొని ఆయిల్ ఏం లేకుండా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఇట్లాగ మనం మొత్తం నీట్గా ఇసుక అనేది లేకుండా మొత్తం కడుక్కొని, అంటే చాలామంది దాంట్లో వేసేస్తారు, ఉడకబెడతారు. కానీ ఇలా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయొద్దు. మీకు వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. రేపు సండే కదండి, ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా సూపర్ ఉంటుందండి. చికెన్ ఎట్లా తినకూడదు కదా, ఇంకెందుకు ఆలస్యం. చూడండి ఇట్లా వచ్చింది అంటే మొత్తం ఉడికినట్టు కాదండి, ఇది గ్రీన్లోనే ఉంది. మొత్తం బ్లాక్ రావాలి. ఇట్లా వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇట్లా వాటర్ వచ్చేసిన తర్వాత ఇది కొంచెం చూసారా ఎట్లా అయిపోయిన వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇది మొత్తం తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఆరాలి. దీంట్లోనే కలుపుతారంటే అస్సలు కాదు, అదే సెపరేట్ చెప్తాను. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అదే ఉంది కదా, ఇది ఇట్లాగే ఉండాలండి. ఎందుకంటే ఈ పులుపు మొత్తం అట్లాగే ఉంటుంది. దీంట్లో ఆయిల్ వేసి కొంచెం వచ్చేసి జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాయి, చిన్న చిన్న ముక్కలండి, యాలక్కాయ ఇలా వేసేసి ఉంటే బిర్యానీ ఆకు వేసినా పర్లేదు. బిర్యానీ ఆకు ఘాటు వద్దండి, స్పైసీ వద్దనుకుంటే మాత్రం ఇలాచి, చూసారు ఎట్లా ఆయిల్లో ఉండాలండి. పెద్దది మన ఇలాచీ ముక్క ఉంటుంది కదా, పెద్ద ఇలాచీ ముక్క కూడా మొత్తం వేసేసిన తర్వాత మరి ఇప్పుడు మీరు చేయాల్సిందంటే ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు ముందుగానే ఫస్ట్ ఎక్కువ అండి. ఉల్లిపాయల్లో వేయటం కన్నా ఇట్లా వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ కారంతో ఆయిల్కి పట్టి టేస్ట్ వస్తుంది. ఇది ఏం చేస్తారంటే ఆనియన్స్ కట్ చేయొద్దండి, మిక్సీ వేయండి. ఇట్లా మిక్సీ వేసారంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని, ఇది మాత్రం పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి, చాలామందికి తెలియదు. ఇట్లా మొత్తం చూసారా. ఇప్పుడు ఇందాక అంటే బ్లాక్గా ఉంది కండి, కడుక్కోవచ్చు కంటే అదే టేస్ట్ అండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకోవాలి. మనం మసాలాలో కలుపుకునేటప్పుడు వేసుకున్నా కానీ దీంట్లో మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే ఇదే చిన్నపాయ బాగా మనకి ఆయిల్ వచ్చేంత వరకు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. చూసారా మొత్తం పచ్చివాసన రెడ్డి వచ్చి ఇప్పుడు మనం నానబెట్టుకున్నగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మటన్ ముక్క బోన్లెస్ అనమాట, బోన్లెస్ మటన్ కర్రీ ఇది. బోన్స్ ఏం లేకుండా మనం నానబెట్టి మొత్తం ఇట్లా వేసేసుకొని ఫస్ట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టకుండా కుక్కర్లో, ఇది కుక్కర్లో అండి, చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మాకు తెలుసులే అనుకుంటే మాత్రం టేస్ట్ తెలీదు. ఇట్లా మనకి ముక్క నిండేంత వరకు అండి, ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర కానీ, ఎక్కువ అవసరంలా. కుక్కర్ పెట్టి ఒక 8 విజిల్స్ అండి ముదురుది అయితే. చూసారు ఎట్లా వస్తుంది. వచ్చి రాగానే కొంచెం గరం మసాలా కాకుండా అది మన జీలకర్ర పొడి వేసాను, ఇట్లా వేసుకోవాలి. జీలకర్ర పొడి, గరం మసాలా, మన ఇది ఉంటుంది కదా మన ఆకు మేథీ చామంతి వేసుకొని, చూసారా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనకు ముక్క ఉడికేంత వరకు చూసుకోవాలండి, ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి. మీకు 45-75% ముక్క ఉడికింది అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది అట్లా 2 నిమిషాలు పక్కన పడేసి ఫస్ట్ ముక్క మొత్తం చూసుకొని, ఓకే ముక్క బాగా ఉడికింది అన్నప్పుడు 80% ఉడుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ చేయాల్సింది, ఇప్పుడు ఇందాక చేశాను కదా మొత్తం మిక్సీ వేసుకున్నాను, మీకు చూపిస్తాను. అది ముక్క చూసుకోండి ఇట్లా వస్తుంది. మరీ మెత్తగా ఉండకూడదు, ముదురు కాబట్టి కొంచెం ఇంకా ముదురు ఉందండి, అందుకని ఇంకా బాగా ఉడకబెట్టాను. లేతలైతే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్న దాంట్లో కొంచెం కారం, దీంట్లో కారం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఎందుకంటే
స్పైసీ ఉండాలి కదా, స్పైసీ గోంగూర కర్రీ. ఇందాక చెప్పాను కదా పక్కన పెట్టుకున్నాను. మొత్తం మిక్సీ వేసుకోండి. గోంగూర మొత్తం ఇట్లా ఒక్కసారి ఎట్లా అంటే మొత్తం మిక్సీ అయిపోతుంది. చూసారా ఇట్లా గోంగూర మొత్తం మిక్సీ వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసి ఒక 2 or 3 minutes ముక్కలు పెడితే మూత పెట్టచ్చు. మూత పెట్టకపోయినా పర్లేదు. ఇట్లా మొత్తం కలుపుకొని నీట్గా ఆయిల్ ఉన్నంత వరకు ఒక్కసారి ట్రై చేయండి. లైఫ్లో ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నారు. ఇంతవరకు మీకు చూసారంటే మీకు స్పైసీ చూసారా ఎంత బాగుంటుందో, టేస్టీ సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒక్కసారి మాత్రం ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు చూపిస్తాను, ఇట్లా కాదు ఇంకా కాసేపు అయిన తర్వాత మొత్తం కొంచెం ఆయిల్ వస్తుంది, ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. దీంట్లో ఏం చేస్తారంటే లాస్ట్లో మీకు చిన్న టిప్ చెప్తాను. మీరు తినే ముందల ఇలా గిన్నెలో తీసుకొని చూసారా ఎంత బాగుందో. ఆనియన్స్ కట్ చేసుకొని అలా గిన్నె లైట్గా అప్పుడప్పుడు వేసుకుంటే ఆయిల్ వేసుకొని అన్నంలో వేడి అన్నంలో తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిటివి ఆన్లైన్ వ్లాగ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా ఉందో. మా గుంటూరు వారి ఆంధ్ర స్పెషల్ మటన్ గోంగూర కర్రీ.